Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you will not miss our videos. And if you like this video, click on like and share with somebody. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఫ్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు మిమ్మల్ని అందరూ కూడా క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, మరి ఈ నెల 14వ తేదీ ఫిబ్రవరి 14వ తేదీ భస్మ బుధవారమును మనమందరం కూడా ఆచరించడం జరిగింది. మరి భస్మ బుధవారం నుండి లెంట్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి. మరి దీనిని ఉపవాస దినములని మండలి దినములని కూడా పిలుస్తారు ఈ లెంట్ డేస్ను. సరే, లెంట్ డేస్ గురించి మనము నెక్స్ట్ వీక్ మరలా ధ్యానం చేస్తాం. ఈరోజు ఆ స్టార్టింగ్ పాయింట్, లెంట్ డేస్కి స్టార్టింగ్ పాయింట్ అయినటువంటి భస్మ బుధవారం గురించి కొన్ని విషయాలను, బైబిల్లో దాగినటువంటి సత్యములను మనము ధ్యానం చేద్దాం. భస్మ బుధవారము అనేటువంటిది, మరి భస్మము అంటే లేక బూడిద అని అర్థము. భస్మము లేక బూడిద కనుక దీనిని యాష్ వెన్స్డే అని కూడా అంటారు. సో యాష్ వెన్స్డే ఈజ్ ఏ విజిబుల్ సైన్ ఆఫ్ రిపెంటెన్స్, మరి ఎక్స్టర్నల్ సైన్ ఆఫ్ రిపెంటెన్స్ అని కూడా చెప్పచ్చు. మనకి బాహ్యమైనటువంటి గుర్తుకు, మన పశ్చాత్తాపానికి, మన రిపెంటెన్స్కు మరి బాహ్యంగా, అంతర్గతంగా కాకుండా బాహ్యమైనటువంటి గుర్తును తెలియజేస్తుంది. అంటే బూడిద పూసుకోవటము, మరి గోనె పట్టను ధరించటము, మరి ఉపవాసం ఉండటము, ఇవన్నీ కూడా బైబిల్ పాత నిబంధన గ్రంథంలో అనేక మార్లు అనేక చోట్ల మనం చూస్తాం. ఇవన్నీ కూడా పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినమున, ఈ భస్మ బుధవారమున 3 ముఖ్యమైనటువంటి అంశాలను దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. అవి ఒకటి రిపెంటెన్స్, రీకన్సిలేషన్ అండ్ రీడెడికేషన్ లేక రెస్టోరేషన్. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపము, రీకన్సిలేషన్ అంటే రాజీ లేక సయోధ్య అంటే సమాధాన పడటం, రీడెడికేషన్ అని చెప్పుకోవచ్చు. మరలా మనము దేవుని కొరకు పునరాంకితము కావాలా. రెస్టోరేషన్ పునరుద్ధరింపబడుట లేక పునరాంకితం అవుట అనేటువంటి పదాలు తెలుగులో వాడబడినాయి. కాబట్టి ఇవి మన ఆధ్యాత్మిక జీవితంలోను, మన పర్సనల్ లైఫ్లోను, సంఘ సమాజ జీవితంలో, సమాజంలోని ఆ పరిస్థితులలోనూ ఈ మాటలను మనము గుర్తుపెట్టుకొని, అంటే ఈ సమయంలోనే కాదు, ఎప్పుడైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. అయితే దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ఇంప్లిమెంట్ సర్టన్ guidelines given by the Holy Spirit or written in the Bible. దేవుని బైబిల్లో రాయబడినటువంటి మరి ఈ యొక్క అంశాలను మనము పరిశుద్ధాత్మ ద్వారా మనకు బోధింపబడిన వారమై మనము ఈ యొక్క కార్యక్రమాలు, ఎందుకంటే ఒక మాట రాయబడినది యోహాను సువార్త యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మనము పాపము లేని వారమని చెప్పుకునే మనము మనలనే మోసపుచ్చుకున్న వారం అవుతాము. కాబట్టి మరి ఏ చిన్న పాపము పెద్ద పాపము అనే తేడా లేదు. ఏ పాపం ఉన్నప్పటికీ మనము మరి దేవుని సన్నిధిలో ఆయన నీతిమంతుడు, క్షమించుటకు సిద్ధవంతుడు కనుక ప్రతి పాపము నుండి మనం విడుదల చేసి ప్రతి దుర్నీతి నుండి మనలను రక్షించునని రాయబడినది. కాబట్టి ఈ యొక్క దుర్నీతి, మరి శరీర సజీవపుడంబములు, నేత్రాశ అనేటువంటి శరీర క్రియలు, ఈ శరీర క్రియలు శరీర సంబంధమైన మనసు నుండి మనలను తీసివేసి ఆత్మానుసారంగా మనం జీవించడానికి ఇదొక మంచి అవకాశము అని మనము గ్రహించాలి. సరే, ఈ పశ్చాత్తాపం అనేటువంటి దానికి ఒక చిన్న ఉదాహరణ మనం చూస్తాం. అది యోనా పత్రిక, యోనా భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు రాయబడినటువంటి మాటలను కానీ మనం చూస్తే, ఇక్కడ యోనా అనే ప్రవక్తను
దేవుడు నినివే పట్టణానికి పంపించాడు. అక్కడ పోయి వాళ్ళ యొక్క దుర్గతి వారికి తెలియజేయండి, వారి యొక్క పాపము బహుఘోరము దేవుని దృష్టికి వచ్చింది కాబట్టి ఆ పట్టణాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను, నువ్వు పోయి వెంటనే వారికి హెచ్చరిక చెయ్యి అని చెప్పి యోనాను పంపించాడు. మరి యోనా తర్షీస్ పోవటము, మరి అది జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా తెలుసు. మన యోనా కథలు మనం చిన్నప్పటి నుండి కూడా వింటూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఈ సందర్భంలో మరి యోనా కేవలం ఒకే ఒక రోజు ప్రయాణం చేయగలిగినంత ప్రదేశంలో ఆయన సంచరిస్తూ ఇక 40 రోజుల్లో ఈ యొక్క నినివే పట్టణము నాశనం కాబోతుంది అని ప్రకటన చేశాడు. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, ఇంకా 40 రోజుల్లో దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అనే మాటలు చెప్పాడు. ఇంకెక్కువగా ఏమి ఆయన చెప్పలేదు, ఇదే మాట చెప్పుకుంటూ పోయాడు. అయితే ఆ సంగతి నినివే పట్టణ ప్రజలు విన్నప్పుడు ఆ ప్రకటన వారు ఏం చేశారంటే, నినివే పట్టణస్థు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసమును దినమును చాటి మరి అందరూ కూడా గోని పట్టణం ధరించి బూడిదలో కూర్చుండిరి. ఈ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి వచ్చి తన రాజవస్త్రం తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజు తాను ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇవ్వగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపడై మనము లయం కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొని గనుక మనుషులు ఏది పుచ్చుకొనరాదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేకలు మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గం విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలనని ఆయన ప్రకటన చేశాడు. చూడండి, యోనా ఎప్పుడైతే ఈ ప్రకటన చేశాడో నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడని చెప్పినప్పుడు ఆ పట్టణస్థులందరూ కూడా వెంటనే రిసీవ్ చేసుకున్నారు. వినిన వెంటనే ఆ మాటను రిసీవ్ చేసుకొని, ఇది దేవుడు పంపించాడు, ఈయన్ను దేవుడు మనకు హెచ్చరిక చేయడానికి పంపించాడు కాబట్టి ఇది దేవుని మాటలుగా మనం భావించి మరి వెంటనే ఆ ఉపవాస దినాలు చాటారంట, 40 దినములు. మరి లెంట్ డేస్ లాగా 40 దినములు ఉపవాసం చాటారు. మరి అంతేకాకుండా వెంటనే తమ వస్త్రాలను తీసివేసి ఆ గోనె పట్టను కట్టుకొని బూడిద పూసుకొని వారు పశ్చాత్తాపానికి సిద్ధపడ్డారు. ఆ విధముగా ప్రజలు చేస్తున్నప్పుడు ప్రజలను చూసి ఈ వార్త రాజుకు వినబడినప్పుడు రాజు కూడా సింహాసనం దిగి వచ్చి రాజు వస్త్రాలు తీసివేసి మరి బూడిదను పూసుకొని ఆ గోనెపట్టను ధరించి అతను ఉన్నాడు. అంతేకాకుండా ఒక ఆజ్ఞ జారీ చేశాడు. మరి ప్రజలందరూ కూడా, ఈ యొక్క పట్టణంలోని ప్రజలందరూ, ముఖ్యంగా మంత్రులు, సామాన్యులేమి, అల్పులేమి, గనులేమి అందరూ కూడా మరి ఉపవాస దినములు పాటించాలా. అందరూ కూడా మరి ఈ విధంగా గోనెపట్టను కట్టుకొని బూడిదను పూసుకొని పశ్చాత్తాపానికి గుర్తుగా వారు ఆ విధంగా మరి బూడిద పూసుకోవటం అనేది చేసేవారు. కాబట్టి ఈ లెంట్ డేస్లో వారు చేస్తున్నటువంటి పని మనము గుర్తుగా ఈ యొక్క బూడిద అనేది మనకి తెలియజేస్తుంది, పశ్చాత్తాపానికి గుర్తును తెలియజేస్తుంది. అందుకనే ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ సైన్ ఆఫ్ రిపెంటెన్స్ అనేటువంటి మాట మనం వాడుకున్నాం. కాబట్టి వారు ఆ విధంగా పోసుకొని పశ్చాత్తాపడి వారు ప్రార్థన చేసినప్పుడు మరి అంతేకాకుండా రాజు చెప్పిన మాటలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనం గమనిస్తే ఇక్కడ పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ ఎవరు మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదంట. అంటే చూడండి ఎంతగా వాళ్ళు ఆ మాటకి స్పందించారు, దేవుని యొక్క మాటను ఎంతగా వారు రిసీవ్ చేసుకున్నారు, ఎంతగా లోబడ్డారు. ఇది క్రైస్తవులందరికీ కూడా చాలా ఆదర్శంగా ఉన్నటువంటి సంఘటన. బూడిద పూసుకోవాలని ఉద్దేశం కాదు, మారు మనసు పొందటము, మనసు మార్చుకొని మనసు మారి నూతన మొగట ద్వారా రూపాంతరం పొందటం అనేటువంటిది చాలా ప్రాధాన్యమైనది. మరి బైబిల్ గ్రంథం అంతా కూడా దానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. మనం అనేక విషయాలను మనము చేస్తుంటాం, అనేక ఆచారాలు సాంప్రదాయాలు చేస్తుంటాం, కానీ మనసు మార్చుకోవటము, మనసు మారి రూపాంతరం పొందటము, దానినే మారు మనసు అంటాం. ఆ మారు మనసు అనేది లేకపోతే మరి మారు మనసు పొందుట, పశ్చాత్తాపడుట, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. మరి యోనా గ్రంథంలో రాయబడిన విషయంలో చూస్తే దేవుడు వీరిని చూసి ఏం చేశాడో మనం ఒకసారి చూసి మరి ముందుకు వెళ్దాం. నినివే వారు తమ చెడుతనతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి
పశ్చాత్తాపడై వారికి చేదునని మాట ఇచ్చిన కీడు చేయక మానెను. కాబట్టి ఆయన వీరు చేసిన దాన్ని చూసి వెంటనే మనసు మార్చుకున్నాడు దేవుడు. వారు పడినటువంటి పశ్చాత్తాపం వాడి యొక్క, కాబట్టి ఆ రిపెంటెన్స్ అనేటువంటిది చాలా క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ విధముగా పశ్చాత్తాప పడినప్పుడు వారిని చూచి కనికరపడి వారిని నశింపజేస్తాను, నాశనం చేస్తానని చెప్పినటువంటి మాటను ఆయన చేయకుండా మానివేశాడు. ఆ మాటను క్యాన్సిల్ చేసేసాడు. కాబట్టి దేవుడు అంత దయగలవాడు, అంత కృపగలవాడు. మరి మనము మన జీవితంలో అనేక అతిక్రమాలు చేసి అనేక దుర్మార్గమైన క్రియలు, శరీర క్రియలు ఇవన్నీ చేసి దేవునికి దూరమైనప్పుడు కూడా దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. మరి అందుకనే సామెతల గ్రంథము 28:13 రాయబడిన మాట ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని ఉంది. కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టడము చాలా ప్రాముఖ్యం. మీరు అతిక్రమం దాచిపెట్టుకుని ఎవరికి తెలియదు, మనకు బయట ఎవరికి తెలియదు, కానీ తల్లిదండ్రులకు కూడా తెలియదు మనం ఏం చేస్తున్నామో, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు, భార్యకు తెలియదు, భర్తకు తెలియదు. ఒక తెలియకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు. చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. మరి నినివే పట్టణస్తులు కదా, అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క వీళ్ళందరూ కూడా యెరూషలేము, యూదయ పట్టణ ప్రాంతాలకు చెందినవారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు అనేక అద్భుత కార్యం చేశారు, అయినా కానీ వారు మారు మనసు పొందనేటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి అటువంటి ప్రజల గురించే ఇప్పుడు ఈ వాక్యము మనం గుర్తు చేసుకుంటున్నాం. మారు మనసు పొంది రక్షణ పొంది ఆత్మీయ జీవితంలో నడపబడుతున్నటువంటి వారి గురించి కాదు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పటము. అయితే ఇన్ని చెప్పినప్పుడు కూడా రక్షణ పొందని వారు, ఇంకా మారు మనసు పొందని వారు, వారి ప్రవర్తన మార్చుకునే వారు, మరి ఇంకా దుర్మార్గంలో జీవిస్తున్నటువంటి వారికి మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మరి యొక్క అవకాశం ఇస్తున్నాడు. మరి కనుక దేవుని తట్టు రిపెంట్ అండ్ టర్న్ టు గాడ్ అనేటువంటిది ఈ యొక్క మాటల యొక్క సారాంశము ఈ యొక్క ప్రత్యేక దినమున. కాబట్టి ఆ రిపెంటెన్స్ అండ్ టర్న్ టు గాడ్, దేవుని మనం పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, ఆయన నీతిమంతుడు, ప్రతి దుర్నీతి నుండి మనలను విడుదల చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం కడిగి పరిశుద్ధపరచునని రాయబడినది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జీవించినప్పుడు ఆ కాలంలో ఆ రకంగా ఉండింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన వాగ్దానం చేసినట్టుగా పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత మరి మనము చూస్తే ఈ రకమైనటువంటి బూడిద పూసుకోవటము, గోనెపట్ట ధరించటము అనేటువంటి ఈ ఎక్స్టర్నల్ సైన్స్ లేక బాహ్యమైనటువంటి కార్యములను కన్నా అంతర్గతమైనటువంటి కార్యములకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసినట్టుగా పరిశుద్ధాత్మను పంపించాడు. మరి ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షింపబడ్డారు. రక్షింపబడిన వారికి అందరి హృదయంలో దేవుడు ఆత్మను ఉంచాడు. సంచకరువుగా ఆత్మను ఉంచానని రాయబడినది. కాబట్టి ఆత్మ ద్వారా మనము మన శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించేదరని మనం చూసాం రోమాపత్రిక 8వ అధ్యాయంలో. కాబట్టి ఆ ఆత్మకు శరీర క్రియలకు ఎప్పుడు కూడా భిన్నమైన వాటిని అపేక్షిస్తుంటాయి. అయినప్పటికీ కూడా మనము శరీరానుసారులుగా శరీర మనసు కలిగిన వారమైతే శరీర క్రియలకే ప్రాధాన్యత ఇస్తాము. అటువంటి చేసినప్పుడు ఏమని రాయబడినది, మీరు శరీర క్రియలు చేసిన ఎడల మీరు శరీర క్రియలు అనేవి మరణమునకు దారితీస్తాయి, ఆత్మక్రియలు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నదని రాయబడినది. కాబట్టి ఈ డిఫరెన్సెస్ మనం గమనించి మనం ఏ రూట్లో పోతున్నామో మనం తెలుసుకొని మరి శరీర క్రియలను విడిచిపెట్టి మరి మన ఆత్మానుసారులుగా ఉండి ఆత్మానుసారులుగా నడపబడాలి, జీవించాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి మాటకు విధేయుడై ఆయన మన కొరకు సిలువను ఎత్తుకున్నాడు. కాబట్టి మనం ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుడి అని చెప్పాడు. కాబట్టి సిలువ కార్యమును బట్టి మనము మన యొక్క పాపముల నుండి మనం విడుదల చేయబడ్డాము, మనం రక్షింపబడ్డాము. అయితే పరిశుద్ధాత్మన మన మధ్యలో దేవుడించాడు, మన నీతిమంతులుగా తీర్చాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము లో రాయబడినటువంటి మాట ఏంటంటే, మీకు బూడిదకు ప్రతిగా పూదండను, మరి భారభరితమైన హృదయానికి ప్రతిగా ఆనంద తైలమును మీకు ఇస్తానని, మరి స్తుతి వస్త్రములు మీకు ధరింపజేస్తానని రాయబడినది. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగినాయి. కాబట్టి మనం బూడిద అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మన నీతి వస్త్రములు మనకు ధరింపజేశాడు.
గోనె పట్ట కట్టుకోవాల్సిన పని లేదు. మరి ఆనంద తైలము అదే పరిశుద్ధాత్మ అభిషేకము, అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు లభించింది. కాబట్టి ఇవన్నీ కూడా యెషయా చెప్పినటువంటి మాటలు ఇంకా అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వాటిని నెరవేర్చాడు. తద్వారా మనము ఈ నూతన నిబంధన కాలములో మరి సిన్ రిపెంటెన్స్ అండ్ గ్రేస్ అనేటువంటి వాటిని మనం పొందుకొని ఉన్నాము. కాబట్టి అందుని బట్టి దేవుని ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాము. అయితే మరి ఇంకా రక్షణ పొందిన వారు, ఇంకా మారు మనసు పొందిన వారు మీరు మరి ఈ యొక్క సందర్భమును గ్రహించాలా. ఇంకొక నూతన నిబంధనలో మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే అపోస్తల కార్యగ్రంథంలో 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే మరి అపోస్తలులందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురు వారి మధ్య నిలిచి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలే వాళ్ళందరితో మాట్లాడుతూ, యెరూషలేము వాసులారా, యూదయ ప్రజలారా, మీరు మన రక్షకుడైన యేసుక్రీస్తును దుష్టుల చేతికి అప్పగించి ఆయనను చంపితిరి, ఆయనను మరణము బంధించలేకపోయాను, దేవుడు ఆయనను మృతుల నుండి లేపాడు. కాబట్టి ఆయన మరణించటానికి, ఆయన తిరిగి లేవటానికి మేమే సజీవ సాక్షులము. కాబట్టి మీరు చేసిన క్రియలను బట్టి మీరు పశ్చాత్తాపడినప్పుడు మీరు దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ పొందుతారని చెప్పినప్పుడు వెంటనే 3,000 మందికి పైగా ప్రజలు రక్షింపబడినట్లుగా అక్కడ రాయబడినది. కాబట్టి దేవుని వాక్యం విన్నప్పుడు మనము లోబడాలా, దాన్ని అంగీకరించాలా, స్వీకరించాలా. అప్పుడే ఆ వాక్యం ద్వారా మనలో వాక్యం కార్యసిద్ధిని కలుగజేస్తుంది. లోబడేటువంటి మనసు లేనప్పుడు మనసు ఇంకా కఠినమైపోతుంది. మరి 4 రకాలైనటువంటి నేలల గురించి విత్తువాని ఉపమానంలో విన్నాము. 30 60 100 ఫలించేటువంటి మనసు, 100 ఫలించేటువంటి నేల ఎటువంటిదా అంటే అటువంటి మనసు కలిగిన వారు వాక్యమును విని దానిని అంగీకరించి ఓపికతో ఫలించువారు అని రాయబడినది. కాబట్టి విని దానిని అంగీకరించి లోబడి మరి వాక్యము అనుసారంగా మనం జీవించినప్పుడు మనము దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదములన్నీ కూడా పొందుకుంటాం. మరి సిన్, రెపెంటెన్స్ అండ్ గ్రేస్ అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ నూతన నిబంధన కాలంలో ఉన్న మనము, ఈ కృప కాలంలో ఉన్న మనము దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షింపబడ్డాము. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిద్దాం. అటువంటి గొప్ప భాగ్యము మనకి దేవుడు కలుగజేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. దేవా, మరి ఈ భస్మ బుధవారం నాడు ఈ భస్మము లేక బూడిద యొక్క ప్రాధాన్యత దాని దేనికి గుర్తుగా ఉంది అనేది మేము తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నారు. మరి క్షమాపణకు గుర్తుగా, పాప క్షమాపణకు గుర్తుగా, పశ్చాత్తాపానికి గుర్తుగా ఆ యొక్క కార్యమును పాత నిబంధన కాలంలో చేశారు. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు. అయినప్పటికీ కూడా యేసయ్య మరి మా కొరకు శిలువలో చేసిన కార్యమును బట్టి, ఆ మరణించి తిరిగి లేవటం బట్టి, ఆయన కృప ద్వారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మేము రక్షింపబడ్డాం. అటువంటి గొప్ప రక్షణను మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లించున్నాం. మీ యొక్క కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఈ యొక్క కృప ద్వారా, మీ ప్రేమ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీకు మాటకు, బైబిల్లో రాయబడినటువంటి మాటలకు లోబడి వెంటనే మరి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి మీ వాక్యమునకు లోబడి మీ యొక్క కృపను వారు పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుచు సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.